मिस्टर पूनम प्रभाकर रियासतें वजीर ट्रांसपोर्ट ओबीसी ओलफर ने मीडिया नुमाइंदों से बातचीत करते हुए बताया कि शहर हैदराबाद में राइजिंग तेलंगाना के तहत 8 ता 9 दिसंबर 2 रोज़ा ग्लोबल समिट के बड़े पैमाने पर इनेकाद के ज़िम्मे में वज़ीर-ए-आज़म मोदी के बशमूल मुल्क के मुख्तलिफ वज़रा की आला मरकज़ी वज़रा को मदऊ किया जा रहा है। उन्होंने कहा कि मैं और इद श्रीनिवास गवर्नमेंट विप डॉक्टर के सत्यानारायणा रुकन असेंबली माना कंडोर के हमरा तेलंगाना से ताल्लुक़ रखने वाले मरकज़ी ममलूकती वज़ीर दाखिला बंडी संजय कुमार से मुलाकात करते हुए उनको दावतनामा पेश किया गया है, जिस पर उन्होंने शिरकत करने के लिए रजामंदी जाहिर करते हुए ग्लोबल समिट की शानदार कामयाबी के लिए अपनी तरफ से नेक तमन्नाओं का इजहार किया है। నాయకత్వంలో విజన్ రైజింగ్ తెలంగాణ 2047 కు సంబంధించి 8వ తేదీ 9వ తేదీ నాడు గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది। ఈరోజు భారతదేశం అభివృద్ది ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి 3 ట్రిలియన్స్ టార్గెట్ చేసుకుని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకుని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి రావడం జరిగింది। సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తా ఉన్నారు। మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి। మేము 2047 డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి। కాబట్టి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది, కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశంకు ఉన్నటువంటి నిధులు సంబంధాలు అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి కార్యక్రమం నిర్వహిస్తాను। తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు। మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా అందరి యొక్క సంకల్పము గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారంగా ముందుకు పోతాం।